హైదరాబాద్ అంబర్పేటలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది రోజుల కిందట వారి పెద్ద కూతురు సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ రామ్నగర్ నుంచి అంబర్పేటకు మారింది. శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులతో పాటు వారి కూతురు శ్రావ్య తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమను దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురు దగ్గరికే వెళుతున్నామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్టుగా తెలుస్తోంది. మూఢనమ్మకంతోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులకు 2 ఆడపిల్లలు. పెద్ద కూతురు కావ్య, చిన్న కూతురు శ్రావ్య. 5 నెలల క్రితమే కావ్య సూసైడ్ చేసుకోవడంతో రామ్నగర్ నుంచి దంపతులు అంబర్పేటలోని రామకృష్ణనగర్కు మారారు. శ్రీనివాస్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కూతురు మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి బంధువులు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటున్నారు. శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క సువర్ణ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడంతో చూసేందుకు వచ్చింది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూస్తే ముగ్గురు ఉరివేసుకుని చనిపోయి ఉన్నారు. అంబర్పేటలో శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ స్పాట్ నుంచి అందిస్తారు. అంబర్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రస్తుతానికి మనము అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగంబర్పేట రామకృష్ణ నగర్లోని ఇదే భవనంలో గత కొంతకాలంగా శ్రీనివాస్, వసంత, వారి కూతురు 15 సంవత్సరాల కూతురు నివాసం ఉంటున్నారు. 3 రోజుల క్రితం వీరు ముగ్గురు సూసైడ్ చేసుకోవడం వల్ల స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే ఈ ఘటన కూడా ఇన్సిడెంట్ తీవ్ర కలకలం రేపింది. సో ఇంటి యజమాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాస్తవంగా వారి పెద్ద కూతురు రీసెంట్గా సూసైడ్ చేసుకుంది. సో ఆ కలత చెంది కుటుంబ సభ్యులు వారు సూసైడ్ చేసుకున్నారు, లేదంటే మూఢనమ్మకాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందాం. అంబర్పేట పోలీసులు వివిధ కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంటి యజమాని మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంతకాలంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు, సో సూసైడ్కి ముందు వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేది, ఎంతకాలంగా వారు మీ ఇంట్లో నివాసం ఉంటున్నారు, సో అసలు ఏంటండి, ఏం జరిగిందని? 50 days బ్యాక్ వచ్చారు. రెంట్కి ఉంటామండి. అదంటే మీరు ముందు ఎక్కడ ఉన్నారంటే రామ్నగర్లో ఉన్నామని చెప్పడం జరిగింది అనమాట. సరే అని చెప్పి యాజ్ యూజువల్గా అందరికీ ఇచ్చినట్టుగానే మేము రెంట్కి ఇచ్చామన్నమాట. ఏం చేస్తారు అది ఇదని అడగడం వల్ల చెప్పారనమాట, ప్రైవేట్ దాంట్లో సెక్యూరిటీగా జాబ్ చేసుకుంటామండి అది ఇదంటే ఓకే అండి, నో ప్రాబ్లం, మీరు ఉండొచ్చు అని చెప్పి ఇచ్చామన్నమాట. దాని తర్వాత ఇంకా ఈ రోజు మాతో మాట్లాడిన సందర్భాలు అయితే మాకు లేవండి. వాళ్ళు ఉండేవాళ్ళు, మొత్తం ఏదన్నా వాళ్ళు చూసుకునే వాళ్ళు, పక్క వాళ్ళతో కూడా ఎవరితో మాట్లాడకపోయేవాళ్ళు కాదు. ఎన్ని రోజుల క్రితం మీరు సూసైడ్ చేసుకున్నారండి? 2 రోజుల క్రితం జరిగిందా? అంటే పోలీసులకు ఎట్లా ఇన్ఫార్మ్ చేశారు? నిన్న సాయంకాలం వాళ్ళ అక్క రావడం జరిగిందండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు ఏంటి అని చెప్పి రావడం జరిగింది. సో ఆవిడ కొంచెం విండోని ఓపెన్ చేసి చూడడంతో కొంచెం కనిపించింది అనమాట, ఊరి వేసుకున్నట్టుగా కనిపించింది. కనిపించగానే మన బిల్డింగ్లో ఇంకో టెనెంట్ ఉండి ఫోన్ చేశారనమాట. 100 డైల్ చేసి, సార్ ఇలాంటి ఒక సంఘటన జరిగింది, మీరు రావాలి అనడంతో పోలీసులు ఇక్కడ వచ్చారండి. వచ్చి వాళ్ళు చెక్ చేసుకున్నారండి. చేసి కన్ఫర్మ్ అయ్యాక మేము ఫోరెన్సిక్ని వాళ్ళందరినీ పిలిపించుకొని మిగతా కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అంటే స్థానికంగా వాళ్ళు మాట్లాడారు, కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పి తెలుసు. అంటే మూఢనమ్మకాల వల్ల మా పెద్ద కూతురు రీసెంట్గా సూసైడ్ చేసుకుంది, మమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, మేము కూడా వెళ్తామంటూ కూడా కొద్ది మందితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఏంటంటే అది కూడా నిన్ననే తెలిసిందండి మనకి సంఘటన. వాళ్ళ సిస్టర్ రావడం జరిగిందనమాట ఇక్కడికి. పోలీసులు అడిగినప్పుడు తను చెప్పిందనమాట, 5 నెలల క్రితం వాళ్ళ డాటర్ సూసైడ్ చేసుకున్నారండి. అప్పటి నుంచే వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అతనికి వాళ్ళ వైఫ్ అన్న పిల్లలన్నా చాలా ఇష్టం అంట, లవ్ మ్యారేజ్ అంట అతన్ని. సో వాళ్ళ వ్యవహారం మనం ఇక్కడ చూసుకున్నా కూడా అండి చాలా లవ్లీగా ఉండేవాళ్ళు అనమాట. ఏ రోజు గొడవ పడినట్టు, గట్టిగా మాట్లాడుకున్నట్టు ఏ రోజు వినిపించలేదండి. చాలా జాయ్ఫుల్గా ఉండేవాళ్ళు. అంటే కదలికలు అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే చాలా బాగుండేవాళ్ళు. కానీ ఎవరన్నా వస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంటే మేమేమనుకుంటున్నాం అంటే కొంచెం మన తెలుగు సాంప్రదాయాల్లో లేడీస్ జెంట్స్ రాగానే లోపలికి వెళ్ళిపోతాం అలా అనుకున్నాం, కానీ ఇలాంటి డిప్రెషన్ వాళ్ళ లోపల ఉందేమో అనేది మేము పసిగట్టలేకపోయామండి. సో ఎలా చూస్తారు డిప్రెషన్ వైపు, పరిస్థితులు వైపు, కానీ కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకోవడం అనేది? వాస్తవానికండి ఓన్లీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కాదండి, చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా బాధగా ఫీల్ అవుతున్నారండి. వాస్తవంగా చెప్పాలంటే కుటుంబం మొత్తం ఒకటేసారి ఇలా చేసుకోవడం అనేది జీర్ణించుకోలేకపోయిన విషయం. బహుశా సేమ్ అలాంటిదే వాళ్ళ పాప చనిపోయినందుకు వాళ్ళు కూడా అలానే జీర్ణించుకోలేకపోయి, అరే మా పాప ఒక్కటి అక్కడ ఎలా ఉంటుందో పైన, బహుశా మేమన్నా వెళ్ళి ఏమన్నా చేస్తాం ఏమన్నా ఒక ఆ మూమెంట్లో వాళ్ళకి అలాంటి ఏదైనా థాట్ వచ్చిండొచ్చు అని మేము అనుకుంటున్నామండి. సో ఆ థాట్లోనే వీళ్ళు ఇలాంటి ఒక ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే ఇంకా వేరే ఏందా అనేది పోలీసులే ఇంకా దాన్ని. పోలీసులు మాట్లాడినప్పుడు ఎలాంటి విషయాలు వీళ్ళు చూసి, అంటే మీతో కూడా మాట్లాడిండొచ్చు, టెనెంట్స్ చాలా మందితో మాట్లాడవచ్చు కదా, ఏం చెప్పారు? పోలీసులు కూడా అది అడిగారనమాట, మీతో ఎలా ఉండేవారు, మీరు ఏం చేస్తారు అన్నీ రొటీన్గా అడిగారు. సో అవన్నీ డీటెయిల్స్ మేము చెప్పాము అనమాట. మిగతాది ఇంకా వాళ్ళ లోపల ఫోరెన్సిక్ వాళ్ళు
వచ్చి అదన్నీ వాళ్ళు తీసుకున్న శాంపుల్. ఇటు మూఢనమ్మకాలే కావచ్చు, లేదంటే వారి పెద్ద కూతురు రీసెంట్గా సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ పెద్ద కూతురు దేవుని దగ్గర వెళ్ళింది, అక్కడ తను ఒంటరిగా ఉంటుంది. సో తన కూతురిని కూడా కలిసింది, మేమందరం కూడా వెళ్తామంటూ కూడా కుటుంబ సభ్యులకు వారి బంధువులకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వారి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. మరి ఆర్థిక ఇబ్బందులా, మరి మానసిక క్షోభన, లేదంటే వారి పెద్ద కూతురు సూసైడ్ చేసుకుందన్న కారణమా తెలియదు, కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్న కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకోవడం అనేది మానవ సమాజాన్ని ఎంతగానో కలిసివేస్తుంది. సో అంబర్పేట్ పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.